ఓకే నెక్స్ట్ సి హియర్ ఇందు లోపల మనకి లెసన్ లోపల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 3 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ 3 మోడల్స్ ప్రాబ్లమ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకవేళ కెమిస్ట్రీలో నుంచి కనుక మనకి ఇందులో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు పార్ట్స్ ఉంటాయి కదా కెమిస్ట్రీలో నుంచి కనుక క్వశ్చన్ ఇవ్వాలంటే ఈ లెసన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఈ లెసన్లో నుంచి మాత్రమే ఎగ్జామ్లో మనకు ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది ఓకేనా 3 ప్రాబ్లమ్స్ ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉంటే 3 ప్రాబ్లమ్స్ చెప్తాను ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మోల్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటిది మోల్ కాన్సెప్ట్ 9th క్లాస్లో ఉంటుంది మోల్ కాన్సెప్ట్ సో మోల్ కాన్సెప్ట్ మోల్ ఈజ్ ఈక్వల్ మోల్ అంటే ఏంటి అని అంటే నేను మీకు అవసరమయ్యే ప్రిన్సిపల్సే రాస్తాను మొత్తం రాయని ఇక్కడ సో మోల్ ఈజ్ ఈక్వల్ టు number of moles is equal to weight by gram molecular weight weight by gram molecular weight ఇంకొకటి ఏంటి అని అంటే 1 mole is equal to its molecular weight 1 mole substance యొక్క weight ఎంతకి ఈక్వల్ అవుతుంది దాని molecular weight అంటే ఏంటిది sum of the weights of all atoms in a molecule ఇప్పుడు Fe2O3 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అనుకున్నాం అనుకోండి కానీ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది 2 * Fe ఆల్రెడీ బ్రాకెట్ లో ఇస్తారు అంటే 2 * 56 ప్లస్ ఓల్ 3 ఉన్నాయి కదా 3 * 16 2 * 56 ప్లస్ 3 * 16 ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే దాని మాలిక్యులర్ వెయిట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే 1 mole is equal to 22.4 liters 1 mole substance యొక్క volume of 1 mole substance is how much 22.4 liters ఒక మోల్ gaseous substance కనుక వస్తే అది ఎంత ఆక్యుపై చేస్తుంది 22.4 liters ఆక్యుపై చేస్తుంది నెక్స్ట్ 1 mole లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.023 into 10⁻23 1 mole లో ఉండే మాలిక్యూల్స్ పార్టికల్స్ ఎంత 6.023 into 10⁻23 మాలిక్యూల్స్ అంత ఉంటుంది ఇది ఏ ప్రాబ్లం కైనా ఈ 4 ప్రిన్సిపల్స్ అవసరం మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మోల్ ఈజ్ ఈక్వల్ టు 1 మోలార్ సబ్స్టెన్స్ యొక్క వెయిట్ ఎంత అంటే ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ 1 మోలార్ సబ్స్టెన్స్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే 22.4 లీటర్స్ 1 mole లో ఉండే పార్టికల్స్ ఎంత అంటే this much 6.023 into 10⁻23 molecules this is called as Avogadro number చూడండి నవీన్ సో జాగ్రత్తగా 6.023 into 10⁻23 ఇప్పుడు ప్రాబ్లం వైపు చూడండి సో ఫస్ట్ ఏం వచ్చినాడు మనకు ఈ ప్రాబ్లం ఏం ఇచ్చినాడు అల్యూమినియం ప్లస్ ఐరన్ ఆక్సైడ్ gives rise to Al2O3 ప్లస్ Fe సో మనం ప్రాబ్లం చేసే కంటే ముందు తప్పనిసరిగా దీన్ని బ్యాలెన్స్ చేయాలి సో చూడండి ఇక్కడ అల్యూమినియంస్ ఎన్ని ఉన్నాయి 1 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 రావడం కోసం ఏం చేయాలి దీని ముందర 2 పెట్టాలి ఐరన్స్ ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 ఉంది కాబట్టి దీని ముందర ఎంత పెట్టాలి 2 పెట్టాలి ఆక్సిజన్స్ ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి this side బ్యాలెన్స్ ఓకేనా బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు ఏమన్నాడు చూడండి క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్ ఈ అల్యూమినియం ఎంత కావాలి టు గెట్ 1120 kilograms ఆఫ్ ఐరన్ ఇక్కడ 1120 kilograms ఆఫ్ ఐరన్ కావాలంట 1120 kilograms ఆఫ్ ఐరన్ కావాలంట ఇది ఏమన్నాడు వెయిట్ కదా అడిగింది అమౌంట్ ఎంత అమౌంట్ కావాలి అని ఓకే ఏం కాదు సో ఇక్కడ ఇదేం కావాలి మనకు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇది 1120 kilograms తీసుకున్నాడు ఓకే ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ మనం క్వశ్చన్ ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం రాయాలి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంది కదా ఇది ఎన్ని మోల్స్ ఉందిరా 2 మోల్స్ ఉంది ఇది ఎన్ని మోల్స్ ఉంది 2 మోల్ దీని ముందు నంబర్ ఎంత ఉంటే అన్ని మోల్ అన్నాడు 2 మోల్స్ ఉంది ఇప్పుడు 1120 kilograms లో ఎన్ని మోల్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి
1120 kilograms పక్కకి వేసుకోండి. సో నంబర్ ఆఫ్ moles of iron in 1120 kilograms. Number of moles is equal to weight ఇచ్చింది కదా, weight ఇచ్చింది కాబట్టి ఈ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి. Number of moles is equal to weight by gram molecular weight. weight ఎంత 1120 kilograms. కానీ అది గ్రామ్స్ లో ఉంచాలి మనం ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు. ఓకే, కాబట్టి 1120 into 1000 వస్తుంది. మాలిక్యులర్ వెయిట్ ఎంత రాదింది, దేంది అది ఐరన్. ఐరన్ ఎంత 56. ఐరన్ ఎంత 56. సో 56 1 జా 56 2 జా 112 కాబట్టి 20. 56 20 జా కాబట్టి ఎంత వచ్చింది నాకు 20 into 1000 వచ్చింది. నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ మోల్స్ ఐ గాట్ 20 into 1000. ఇంకా మోల్స్ వస్తున్నారా, సారీ. సో ఇది 20 into ఎంత వచ్చింది 1000 వచ్చింది. ఇప్పుడు 20 into 1000 వచ్చింది కాబట్టి ఇది 2 మోల్స్ ఉంటే ఇది కూడా 2 మోల్స్ ఉంది. 20 into 1000 ఇది ఎంత వస్తుంది, సేమ్ వస్తుంది. దిస్ into this divided by this one కదా. సో 2 into 20 into 1000 divided by 2 2 get cancelled is equal to what 20,000 మోల్స్ వచ్చింది. 20,000 మోల్స్ వచ్చింది. కానీ అడిగింది ఏం అడిగాడు, అమౌంట్ అడిగాడు, వెయిట్ అడిగాడు. సో దట్స్ వై వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా, వెయిట్ ఈజ్ ఈక్వల్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మోల్స్ ఎంత ఇంత 20,000. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏంటది అల్యూమినియం. అల్యూమినియం ఎంత ఇచ్చినాడు 27. ఓకేనా, 27 దీంతో మల్టిప్లై చేస్తే 27 2 జా 54,000 5,40,000 వచ్చింది. 5,40,000 5,40,000 ఏంటిది, ఇది గ్రామ్స్ వచ్చింది. ఓకేనా, మోల్స్ లో మనకు వచ్చే ఆన్సర్ వెయిట్ లో వచ్చేది గ్రామ్స్ లో వస్తుంది ఎప్పుడు మోల్స్ ని సబ్స్టిట్యూట్ చేసిన. దాన్ని కిలోగ్రామ్స్ కి మార్చండి. కిలోగ్రామ్స్ కి మార్చాలంటే ఏం చేయాలరా, డివైడెడ్ బై 1000. 3 zeros get cancelled is equal to 540 kilograms. 540 kilograms. సో ఇట్లా మనము ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. అర్థమైందా? దీనికి ఇంకొక మెథడ్ చెప్తాను, ఆ మెథడ్ కూడా నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఇంకొక మెథడ్ చెప్తాను, అది సింపుల్గా ఉంటే దాన్ని నేర్చుకోండి, లేదా ఇది సింపుల్గా ఉంటే ఇది నేర్చుకోండి. సేమ్ ప్రాబ్లంకి సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్లో అయినా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఓకే, బ్యాలెన్సింగ్ చెప్పినాను కదా, అది అట్లానే ఉంచున్నాను. అందుకే ఇప్పుడు రిలేషన్ వేటి మధ్య అడిగిందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రిలేషన్ వేటి మధ్య అడిగిందో ఫస్ట్ మనము ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఏంటి, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్ టు గెట్ 1120 kilograms ఆఫ్ ఐరన్. అంటే రిలేషన్ అల్యూమినియం అండ్ ఐరన్ మధ్యలో ఉంది, అంతేనా? అల్యూమినియం అండ్ ఐరన్ మధ్యలో ఉంది కాబట్టి అల్యూమినియంని ఐరన్ రెండింటిని మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈక్వేషన్ లో ఎన్ని మోల్స్ ఉంది, ఇది ఎన్ని మోల్స్ ఉంది 2 మోల్స్. ఓకే, దీని 2 మోల్స్ ను 2 into 1 మోల్ రాయొచ్చు కదా, దీని కూడా 2 into 1 మోల్ రాయొచ్చు కదా, రాయొచ్చునా? ఇప్పుడు 1 మోల్ వెయిట్ ఎంతరా, weight of 1 mole of substance is its molecular weight. Weight of 1 mole of substance is its molecular weight. So 2 into 1 mole, then aluminum ది. అల్యూమినియం ఎంతనో చూడండి, బ్రాకెట్ లో ఇస్తాడు 27. ఇది కూడా 2 into 1 mole ఐరన్ ఎంత 56. ఇది 2 into 27 పార్టిసిపేట్ చేస్తే ఇది 2 into 56 వస్తుంది. ఇది 2 into 27 పార్టిసిపేట్ చేస్తే ఇది ఎంత వస్తుంది, 2 into 56 వస్తుంది ఈక్వేషన్ ప్రకారం. ఇప్పుడు అడిగింది ఎంత 1120 kilograms అట. ఇది 1120 kilograms అన్నాడు, ఇది ఎంత, అంతేనా? చూడండి, ఆ మెథడ్ కంటే ఈ మెథడ్ మీకు కొద్దిగా ఈజీ అనిపిస్తున్నట్టుంది. దిస్ ఇంటూ దిస్ 2 into 27 into 1120 divided by this one 2 into 56. 2 1 जा 2 1 जा 27 56 ఇది 27 కట్ కాదు, ఇంకా
56 20 जा 56 2 जा 112 కదా 0 ఉంది కాబట్టి 0 సో 27 2 जा 54 540 ఇదేది కేజీ ఉంది కాబట్టి ఇది కేజీ వస్తుంది అర్థమైందా ఇక్కడ ఎన్ని మోల్స్ ఉందో గన్ని మోల్స్ రాసి ఆ మోల్స్ ని వెయిట్ లలో అడిగితే వెయిట్ కి సంబంధించి రాయాలి ఒకవేళ వాల్యూమ్స్ లో ఉంటే ఈ 22.4 పెట్టుకోవాలి 1 మోల్ ప్లేస్ లో నెక్స్ట్ ప్రాబ్లం వాల్యూమ్స్ లో ఉంటుంది అది చేద్దాం సో ఇది కాపీ చేసుకోండి మెథడ్ 2 అని పెట్టుకొని కాపీ చేసుకోండి now see here calculate the volume mass and number of molecules of hydrogen released or liberated when 230 grams of sodium reacts with excess of water sodium అనేది excess of water తో రియాక్ట్ అవుతే హైడ్రోజన్ వస్తుంది 230 grams of sodium రియాక్ట్ అయితే ఎంత హైడ్రోజన్ వస్తుంది వచ్చే హైడ్రోజన్ అన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం మోల్స్ ను ఫైండ్ అవుట్ చేస్తే మోల్స్ నుంచి మాస్ మార్చుకోవచ్చు మోల్స్ నుంచి వాల్యూమ్ కి మార్చుకోవచ్చు మోల్స్ నుంచి మాలిక్యూల్స్ కి మార్చవచ్చు కాబట్టి నేను మోల్స్ ను ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఏ ప్రయత్నం చేసినా ఫస్ట్ వి షుడ్ రైట్ వాట్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్స్ ఇట్ సో ఏమన్నాడు సోడియం రియాక్ట్ అవుతుందట దేనితోటట వాటర్ తోటట హైడ్రోజన్ వస్తుంది హైడ్రోజన్ తో పాటు ఇంకేం వస్తుందో కూడా మనకు తెలిసి ఉండాలి sodium when reacts with water hydrogen and what sodium hydroxide is formed NaOH plus H2 వస్తుంది ఇది ఫస్ట్ దీన్ని బ్యాలెన్స్ చేయండి ఎన్ని సోడియంస్ ఉన్నవి 1 this side 1 oxygens ఎన్ని ఉన్నాయి 1 this side 1 hydrogens here how many are there 2 this side 2 3 plus 1 3 అయినాయి 2 plus 1 3 అయినాయి కాబట్టి అట్ సైడ్ కూడా నేను ఏం చేయాలి 3 చేయాలి 3 అనేది ఆడ్ నెంబర్ కదా కాబట్టి 3 చేయగలుగుతామా చేయలేం బై 2 చేయాల్సి వస్తుంది బై 2 చేయకుండా చేస్తాను చూడండి సో ఇప్పుడు H2 లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి కదా 3 2 బ్యాలెన్స్ కాదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 2 పెట్టుకుంటున్నాను చూడండి పెట్టుకుంటే వస్తుందా రాదా తర్వాత చూద్దాం 2 2 జా 4 హైడ్రోజన్స్ అయినాయి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి దీని ముందర 2 పెడతాను పెడితే ఏమైతుంది 2 * 1 2 2 + 2 4 అయిపోయింది ఇక్కడ కూడా 4 అయిపోయింది సోడియంస్ ఏమైనాయి 2 సోడియంస్ అయినాయి ఇక్కడ 1 సోడియం ఉంది కాబట్టి దీని ముందర 2 పెట్టండి 2 సోడియంస్ ఆక్సిజన్స్ ఇక్కడ ఎన్ని 2 ఉన్నాయి ఇక్కడ కూడా 2 ఉన్నాయి అయిందా బ్యాలెన్స్ yes it is balance ఇప్పుడు రిలేషన్ సోడియం కి హైడ్రోజన్ కి మధ్యలో ఉన్నది సోడియం కి హైడ్రోజన్ కి మధ్యలో ఉన్నది ఐడెంటిఫై చేసినాను హైడ్రోజన్ అడిగిండు సోడియం ఇచ్చిండు కాబట్టి రిలేషన్ వాటి మధ్యలో ఉన్నది ఇప్పుడు ఇక్కడ సోడియం ఎన్ని మోల్స్ ఉందిరా 2 మోల్స్ ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని మోల్ ఉంది 1 మోల్ వినండి ఫస్ట్ ఇది 2 మోల్స్ ఉంది ఇది 1 మోల్ ఉన్నది ఇప్పుడు 230 గ్రామ్స్ ఆఫ్ సోడియం 230 గ్రామ్స్ ఆఫ్ సోడియం కావాలి అంటే సోడియం ని కూడా నేను ఎందులోకి మార్చాలి మోల్స్ లోకి మార్చాలి సో నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ moles in 230 grams of sodium so number of moles is equal to what weight by gram molecular weight కదా weight ఎంత 230 grams ఇంతకుముందు నేను ఇంటూ 1000 చేసాను ఇక్కడ ఇంటూ 1000 చేయాలా చేయొద్దు అది కిలోగ్రామ్స్ లో ఉండే ఇంతకుముందు ప్రాబ్లం కాబట్టి ఇది గ్రామ్స్ లో ఉంది కాబట్టి అట్లానే ఉంచాలి డివైడెడ్ బై దీని మాలిక్యులర్ వెయిట్ ఎంతరా సోడియంది మీకు బ్రాకెట్ లో ఇస్తాడు Na is equal to what 23U అని ఇస్తాడు బ్రాకెట్ లో క్వశ్చన్ లోనే ఇస్తాడు సో ఆ 23 ని మాలిక్యులర్ వెయిట్ లేదా అటామిక్ వెయిట్ అది ఆటమ్ గా ఉంటది కాబట్టి అటామిక్ వెయిట్ అంటాం మాలిక్యూల్స్ లో ఉంటే మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 23 23 1 జా 23 10 జా అంటే నాకు ఎంత వచ్చింది 10 మోల్స్ వచ్చింది అర్థమైందా ఇచ్చిన 230 గ్రామ్స్ ఏదైతే ఉన్నదో ఈ 230 గ్రామ్స్ ఎన్ని మోల్స్ కి ఈక్వల్ రా 10 మోల్స్ కి ఈక్వల్ ఇప్పుడు 10 మోల్స్ ఇక్కడ పెట్టండి సోడియం కనుక 10 మోల్స్ పార్టిసిపేట్ చేస్తే ఇది ఎన్ని మోల్స్ వస్తుంది this into this divided by this one కదా సో 10 into 1 divided by 2 is equal to what 5 moles వచ్చింది ఏంటిది ఇది
క్వశ్చన్ మార్క్ ఇక్కడ పెట్టాం కదా హైడ్రోజన్ 5 moles ఆఫ్ హైడ్రోజన్. సో నంబర్ ఆఫ్ మోల్స్ అడిగిందా? అడగలేదు. వాల్యూమ్ అడిగిండు, మాస్ అడిగిండు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడిగిండు. నేను దీన్ని కన్వర్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో మాస్ కావాలి. మాస్ ఇస్ నథింగ్ బట్ వెయిట్. ఇది కదా వెయిట్ అంటే, వెయిట్ ఇది. వెయిట్ ఈజ్ ఈక్వల్ ఏంటిదిరా? ఇది సెట్ పంపియండి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ మోల్. సో మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. మోల్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. మోల్స్ ఎంత? 5. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏంటిది? హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే ఎంత? 2 into H కదా. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ అంటే 2 into H ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2. రెండు హైడ్రోజన్లు, ఒక హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1. 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. కాబట్టి ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 grams. దాని వెయిట్ ఎంత? 10 grams. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదిరా? 1 mole కి 22.4. 1 mole కి 22.4. ఇక్కడ ఎన్ని? 5 moles కి హౌ మచ్? సో 22.4 సారీ 1 minute రాస్తాను. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 ఎంత వచ్చింది? 5 moles వచ్చింది. 5 into 22.4 ఎంత వస్తుందిరా? 5 4s are 20, 5 2s are 10 plus 2 12, 5 2s are 10 plus 1 1. పాయింట్ 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 112 వచ్చింది. ఏమొచ్చింది నాకు? 112 లీటర్స్. మాలిక్యూల్స్. Molecules is equal to number of moles into 6 point this one. Number of moles into 6.023 into 10 to the power of 23. So 5 moles వేసి 5 ని దాంతో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ number of moles ఎంతరా? 5 into 6.023 into 10 to the power of 23 is equal to approximately 30 into 10 to the power of 23. This is our number of molecules. అర్థమైందా? వచ్చిన నంబర్ ఆఫ్ మోల్స్ ని వెయిట్ తోటి మల్టిప్లై చేయాలి, వాల్యూమ్ తోటి మల్టిప్లై చేయాలి, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తోటి మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. Now see here, this is the last problem in this water lesson. Calculate the volume and number of molecules of CO2 released at STP, standard temperature and pressure, STP. If 50 grams of CaCO3 is treated with 7.3 grams of dilute hydrochloric acid. ఏమైందట? 50 grams of calcium carbonate ని ఎవరు రావాలి మాట్లాడేది? 50 grams of calcium carbonate ని 7.3 grams of hydrochloric acid కరిగి ఉన్నది. వాటర్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ లో 7.3 grams of hydrochloric acid ఉన్నది. అట్లాంటివి రియాక్ట్ అవుతే ఎంత CO2 వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి ఇది ఏందో ఈక్వేషన్ అయితే రాయాలి. CaCO3 plus HCl gives rise to మనకి ఏమొస్తుందంటే CaCl2 plus CO2 plus H2O వస్తుంది. When calcium carbonate is treated to hydrochloric acid, we will get these products: calcium chloride, carbon dioxide, water. ఇది ఎగ్జామ్ లో అయ్యాడు, ఇది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ కాల్షియమ్స్ 1 కాల్షియం 1 కాల్షియం. నెక్స్ట్ కార్బన్స్ 1 కార్బన్ 1 కార్బన్. ఆక్సిజన్స్ 3 ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్ ప్లస్ 1 ఆక్సిజన్ 3 ఆక్సిజన్స్. Chlorines 2 chlorines. Here only 1 కాబట్టి దీని ముందర ఏం పెట్టాలి? 2 పెట్టాలి. 2 chlorines. Hydrogens 2 hydrogens 2 hydrogens. బ్యాలెన్స్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనకు రెండు ఇచ్చినాడు ఇందులో 50 grams of CaCO3 ఇచ్చినాడు, 7.3 grams of hydrochloric acid. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూడండి. ఇది 1 mole ఉంటే ఇది ఎన్ని మోల్స్? 2 moles. కాబట్టి
ఫస్ట్ 50 grams of CaCO3 moles. CaCO3 moles is equal to 50 divided by దాని మాలిక్యులర్ వెయిట్ అయ్యాలి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఆటమ్స్ గా వచ్చినాయి, అన్ని ఆటమ్స్ వచ్చినాయి ఇంతకుముందు. ఇప్పుడు మాలిక్యూల్ వచ్చిన వాటి దాన్ని మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక CA ఉంది, ఒక C ఉంది, 3 Oలు ఉన్నాయి కదా. ఒక CA 1CA plus 1C plus 3 oxygens we have. సో కాల్షియం ఎంత, కాల్షియం ది వెయిట్ ఎంత అంటే అటామిక్ వెయిట్ ఎంత అంటే 40, కార్బన్ ది 12, ఆక్సిజన్ ఏమో 16. ఓకేనా, అటామిక్ వెయిట్స్ లో ఉంటుంది, అటామిక్ వెయిట్స్ టేబుల్ లో ఉంటుంది, రాయించిన టేబుల్స్ లో ఉంటుంది. సో 3 × 16 ఎంత 48 plus 12 plus 40, 40 plus 12 52 plus 48 is equal to ఎంత 100. కాబట్టి ఇక్కడ ఎంత పెట్టాలి, నేను 100 పెట్టాలి. 52 * 100 is equal to ఎంత వస్తుంది నాకు 0.5 moles వస్తుంది. 1/2 అంటే 0.5 కదా. 51 * 52 0.5 వచ్చింది. అట్లనే ఇంకొకటి ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. HCl మోల్స్. HCl ఎంత తీసుకున్నాడు, 7.3 grams తీసుకున్నాడు. డివైడెడ్ బై దాని మాలిక్యులర్ వెయిట్ కావాలి మళ్ళీ HCl. ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ కదా, హైడ్రోజన్ ది 1, క్లోరిన్ ది 35.5 is equal to 36.5. 35.5 plus 1 36.5. ఇక్కడ 36.5 పెట్టండి. ఓకేనా, ఇప్పుడు దాన్ని డివైడ్ చేయండి. దీన్ని డివైడ్ చేయాలంటే ఏం చేయాలి, పాయింట్స్ తీసేయండి ముందు. ఇక్కడ 1 డిజిట్ తర్వాతనే ఉంది, ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాతనే ఉంది. కాబట్టి పాయింట్ తీసేయచ్చు కదా. సో పాయింట్ తీసేస్తున్నాను. 73 5 * 365, 73 1 * 73 5 * 73 5 తోటి మల్టిప్లై చేసి చూసుకోండి. ఇట్లా 5 3 * 15, 1 7 5 * 35 plus 1 36, 365. పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది, ఒకటే డిజిట్ తర్వాత ఉంది కాబట్టి. 1/5 is equal to ఎంతరా 0.2. అంతేనా, 1/5 is equal to 0.2. కాబట్టి ఇప్పుడు ఇది కాల్షియం కార్బోనేట్ ఎన్ని మోల్స్ తీసుకున్నాడు, 0.5 మోల్స్. ఇది ఎన్ని మోల్స్ తీసుకున్నాడు, 0.2 మోల్స్. ఇప్పుడు ఇందులో ఏదైతే తక్కువగా ఉంటుందో దాని ప్రకారం రియాక్ట్ అవుతుంది. ఏదైతే తక్కువగా ఉంటుందో దాని ప్రకారం రియాక్ట్ అవుతుంది. లిమిటింగ్ రియేజెంట్ అంటారు, లిమిటింగ్ రియేజెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని దాన్ని ఏమంటారు, క్లోజ్ చేసి సర్కిల్ చేసేసి దీన్ని తీసేసి దీని ప్లేస్లో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఎంత వస్తుంది దీని ప్లేస్లో, 0.5 × 2 డివైడెడ్ బై 1. 0.5 × 2 ఎంత 1, 1/1 1. కాబట్టి ఇక్కడ ఎంత 1 వస్తుంది. మరి 1 ఉందా, ఇది 0.2 ఉంది కదా. ఇది మొత్తం 0.5 కనుక రియాక్ట్ అయితే ఇక్కడ 1 కావాలి, కానీ ఎంత ఉంది, 0.2 ఉంది. కాబట్టి సరిపోయి ఎంత ఉందా, లేదు లేదు. కాబట్టి దీన్ని మలిపేసి మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని తీసేసి దీనికి రౌండ్ అప్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దీనికి రౌండ్ అప్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి రౌండ్ అప్ చేసినప్పుడు దీని ప్లేస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్లేస్ ఎంత అంటే ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై ఇది కదా. 0.2 × 1 0.2 డివైడెడ్ బై 2 0.2/2 ఎంతరా 0.2/2 is equal to 0.1. 0.1 ఉందా, yes. 0.5 0.1 కంటే ఎక్కువనే కదా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేని ప్రకారం రియాక్షన్ జరుగుతుంది, దీని ప్రకారం రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే లిమిటింగ్ రియేజెంట్ అంటాం. అరే ఎవర్రా ఒకటే, లిమిటింగ్ రియేజెంట్ ఏంటది, లిమిటింగ్ రియేజెంట్. ఇప్పుడు దీని ప్రకారం మన ప్రాబ్లమ్ని చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చదవండి. క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ CO2. CO2 చేయాలి. CO2 చేయాలంటే ఇది 0.2 మోల్స్ అయితే ఇది ఎన్ని మోల్స్ వస్తుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఇది ఎన్ని మోల్స్ ఉంది, 0.2 మోల్స్ ఉంది. CO2 ఎన్ని మోల్స్ ఉంది ఇక్కడ, సారీ 0.2 ఫస్ట్ తీసుకోండి, బ్యాలెన్స్ చేసిన ఈక్వేషన్. ఇది 2 మోల్స్ ఉంటే ఎన్ని మోల్స్ వచ్చింది, 1 మోల్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎన్ని మోల్స్ ఉంది, 0.2 మోల్స్ ఉంది. ఇది ఎంత వస్తుంది, ఇది ఇంటూ ఇది బై ఇది కదా. 0.2 × 1 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందా,
0.1 2 1 జా 1 కదా పాయింట్ కాబట్టి పాయింట్ సో 0.1 into 1 is equal to 0.1 మోల్స్ వచ్చింది మోల్స్ వచ్చిన తర్వాత వాల్యూమ్ లోనికి కన్వర్ట్ చేయొచ్చా వాల్యూమ్ is equal to 22.4 into moles number of molecules is equal to 6.023 into 10 to the power of 23 into moles కాబట్టి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ చేస్తాను చూడండి ఏం కావాలి మనకి ఫస్ట్ ఏం కావాలి వాల్యూమ్ వాల్యూమ్ is equal to number of moles into 22.4 అంతేనా number of moles ఎంత 0.1 into 22.4 1 into 22.4 is equal to 224 రెండు అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 2 పాయింట్ ఇక్కడ పెట్టండి లీటర్స్ 2.24 లీటర్స్ వస్తుంది అట్లనే ఇంకోటి ఏం అడిగిండు మీరు కాపీ చేసుకోవడం ఎట్లా కాపీ చేసుకోవాలి ఫస్ట్ ఈ ప్రాబ్లం రాసిన దాని కింద ఇది రాయాలి దాని కింద ఇది రాయాలి దాని కింద ఈ ఈక్వేషన్ రాసి చేయాలి ఓకే సో ఇది లేకపోతే సేమ్ నేను ఎట్లా వేస్తున్నా అట్లా వేసినా సరే ఇది మొత్తం సైడ్ ఉండి దీని కింద ఎట్లా వేసినా అట్లయినా ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏం కావాలరా మాలిక్యూల్స్ కావాలి మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదిరా చెప్పండి మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు number of moles into 6.023 into 10 to the power of 23 moles ఎంత 0.1 into 6.023 into 10 to the power of 23 multiply చేస్తే ఏమొస్తుంది 0.6023 into 10 to the power of 23 అది మనకు కావాల్సిన ఆన్సర్ ఓకేనా కాపీ చేసుకోండి ఈ మూడు ప్రాబ్లమ్స్ ని మళ్ళీ ఏం చేయండి ప్రాబ్లమ్స్ రాసుకొని ఫస్ట్ దీన్ని ఎట్లా చేసినా మనం ఆలోచించండి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ రాసుకొని వైట్ పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది